అవి కూడా అధికారుల దృష్టిలో పెట్టి సమస్యకు పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ మరియు రిలీఫ్ శాఖలకు గాను మొత్తం 3,840 కోట్లు 88,90,000 కేటాయించాం. ఈ డిమాండ్ను గౌరవ సభ్యులందరూ ఆమోదించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఇప్పుడు నిధుల కొరకు అభ్యర్థనలపై ఓటింగ్. 6వ అభ్యర్థన కింద అబ్కారీ నిర్వహణ శాఖకు 458,8,52,000 రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 5వ అభ్యర్థన కింద రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు సహాయ శాఖకు 3,840,83,59,000 రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 2వ అభ్యర్థన కింద గవర్నరు, మంత్రి మండలి శాఖకు 13,44,23,000 రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 4వ అభ్యర్థన క్రింద సాధారణ పరిపాలన, ఎన్నికల శాఖకు 793,29,56,000 రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 40వ అభ్యర్థన క్రింద ప్రభుత్వ రంగ సంస్థల శాఖకు 2,07,40,000 రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 1వ అభ్యర్థన క్రింద రాష్ట్ర శాసన వ్యవస్థకు 140,99,30,000 రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. ఈ అభ్యర్థనలకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అందరూ అవునన్నారు, ఏకగ్రీవంగా అవునన్నారు. కావున నిధుల కొరకు అభ్యర్థనలను మంజూరు చేయటమైనది. ఇప్పుడు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అందరికీ. 18వ తారీఖు అనగా మంగళవారం మన క్వశ్చన్ అవర్ అయిన తర్వాత టీ సమయంలో మన ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగుతాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా హాజరవుతారు. సో ఆ గ్రూప్ ఫోటో కంపల్సరీగా అందరూ వస్తే అదొక మెమరీగా ఈ శాసనసభలో ఉన్నవారందరికీ ఒక మెమరీగా ఉంటుంది. కాబట్టి ఎవరో మిస్ కావద్దని. ఆ తర్వాత కొద్దిమందితో ముఖ్యమంత్రి గారు కూడా పర్సనల్ ఫోటో కావాలంటే ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి అందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ఫోటో మీద ఏం మాట్లాడతారమ్మా మీరు? ఉండట్లేదంటే ఎలాగా? రావాలి మరి మీకోసం వాయిదా వేస్తే ఇంకొకళ్ళు ఉండరు. ఆ రోజు ఇది ఎమ్మెల్యేలకి ముందు పెట్టినట్టున్నారు. అంటే ప్రస్తుతానికి ఇది శాసనసభ ఫోటో. అప్పుడు ఆ టైం టీ బ్రేక్, వాళ్ళు కూడా టీ బ్రేక్ ఇమ్మందాం, వాళ్ళు కూడా టీ బ్రేక్ మ్యాచ్ చేసుకుందాం. మరి మాధవరెడ్డి గారు రావాలి, ముఖ్యమంత్రి గారితో ఫోటో కోసం మరి రావాలి. అది రావాలి. ఎందుకంటే ఆ తర్వాత రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అవుట్ ఆఫ్ స్టేషను 19వ తారీఖు, అంచేత 18వ తారీఖు రావాలి, అందరూ రావాలి. సో ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది. తిరిగి సోమవారం అంటే 17 మార్చ్ ఉదయం 9 గంటలకు కలుద్దాం. మరి 15వ తారీఖు సాయంత్రం గౌరవనీయ ఎండోమెంట్స్ మినిస్టర్ గారి శ్రీనివాస్ కళ్యాణం ఉంది. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఖచ్చితంగా రండి, కాస్త దూరంగా ఉన్నా వీలు చేసుకుని రండి. థ్యాంక్ యూ.